అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ కింద 6,000 రూపాయలు ఫిబ్రవరిలో జమ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో 14,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి రైతులకు ఆయన పంట నష్ట పరిహారం అందించారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి సాగు చేసి నష్టపోయిన 37,752 మంది రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున 128.33 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇక ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ కింద 6,000 రూపాయలు ఫిబ్రవరిలో జమ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో 14,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉల్లి రైతులకు ఆయన పంట నష్టపరిహారం అందించారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి సాగు చేసి నష్టపోయిన 37,752 మంది రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున 128.33 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇక ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ కింద 6,000 రూపాయలు ఫిబ్రవరిలో జమ చేస్తామని ప్రకటించింది. రైతు అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం కింద 6,000 రూపాయలు రేపు నెల ఫిబ్రవరి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న కర్నూలులో పర్యటించిన నేపథ్యంలో ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే 2 విడతల్లో 14,000 రూపాయలు జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిన్న ఏదైతే కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు ఆయన పంట నష్టపరిహారం అందించారు. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి సాగు చేసి నష్టపోయినటువంటి 37,752 మంది రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున 128.33 కోట్ల రూపాయలు ఉల్లి రైతుల అకౌంట్ లో కూడా జమ చేసినట్లు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వారికి 7,000 రూపాయలు ప్రభుత్వం అకౌంట్లలో వేస్తూ వస్తుంది. ఇప్పటికే రెండు విడతలుగా రైతుల అకౌంట్ లోకి 14,000 వచ్చాయి. అలాగే ఇప్పుడు ఇంకో 6,000 వేస్తే టోటల్ గా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అకాల వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్ర పంట నష్టము, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వారిని ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా రైతుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సుమారు 130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పి కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చెప్పిన మాట ప్రకారం ఈ 50,000 రూపాయల ఉల్లి రైతులకు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో భాగమైన నేపథ్యంలో వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి ఉల్లి
రైతుల విషయంలో క్వింటాలకు 1200 మద్దతు ధరను ప్రకటించడం గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. గతంలో కూడా 2014, 2019 మధ్య కూడా 2 సార్లు ఇలాంటి కనీస మద్దతు ధర ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నిరంతరంగా కొనసాగితే ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి కూడా అగ్రికల్చర్ ను మార్చేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే సేంద్రియ సాగుకు కూడా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ అమలు చేస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం. మొత్తానికి ఈ సంక్రాంతికి వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉండేది అమౌంట్, కాకపోతే ఫిబ్రవరిలో వేస్తామని చెప్పి ప్రకటించడంతో కొంచెం రైతులు కూడా నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సంక్రాంతి పండుగకు ముందే ఈ అమౌంట్ అనేది రైతుల అకౌంట్ లో జమ అయితే రైతులు కూడా సంతోషించి సంక్రాంతి పండుగను బాగా చేసుకునేవారని చెప్పి కూడా రైతు సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మాకు ఎట్టగలకు ఫిబ్రవరిలో అమౌంట్ 6,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు 6,000 రూపాయలు జమ చేస్తాము అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అని చెప్పి కూడా చెప్పడంతో రైతులు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చే అమౌంట్ కూడా ఎప్పుడు వేస్తారన్నది కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఇది ఒక రైతులకు ఒక శుభవార్త, తీపి కబురు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.